మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు పరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా గృహ నిర్బంధం చేశారు పోలీసులు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే పరిగి పర్యటనకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్కడ ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి బాధిత రైతులను కలిసేందుకు ఈ రోజు బీఆర్ఎస్ నేతలు పరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు కొంతమంది ముఖ్య నేతలు బీఆర్ఎస్ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఆశా, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత సీనియర్ నాయకులు హరీష్ రావుని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆయన పరిగి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1200 ఎకరాల భూములను సేకరిస్తుంది. దీనికి సంబంధించి కలాపూరు, రాపూరు గ్రామాలకు చెందినటువంటి రైతులు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి హరీష్ రావుతో పాటు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అంతా కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంది. ఈ రోజు అక్కడ ఉదయం 11 గంటలకు సమావేశం ఉన్నది. సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా ఈ రోజు అక్కడికి వెళ్లకుండా హరీష్ రావుని ఇప్పటికే పోలీసులు ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిరు. పరిగి పర్యటన వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను కలిసి వారికి భరోసా ఇవ్వడం కోసం వెళ్లాలనుకున్న నేతలను అందరినీ కూడా ఆంక్షలు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇటు సబితా ఇంద్రారెడ్డి నివాసానికి కూడా పోలీసులు చేరుకుని ఆమెను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పలువురు బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పలువురు నేతలు కూడా బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కు సంబంధించి 1200 ఎకరాల భూములను ప్రభుత్వం సేకరిస్తుంది. ఇందులో కలాపూరు, రాపూరు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రసంగించాల్సి ఉంది. వాళ్ళని 11 గంటల సమయంలో రావాల్సిందిగా రైతులంతా కూడా ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లాలనుకున్నటువంటి నేతలందరినీ కూడా ప్రభుత్వం ముందుగానే పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారు. దీంతో ఇప్పుడు అక్కడ రైతులకు సంబంధించిన సమస్యను అడ్రస్ చేయాలనుకున్నటువంటి ఆ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే వారికి ఆన్సర్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇటీవలనే వరుసగా రాష్ట్ర ప్రభుత్వం పైన, వివిధ మంత్రుల పైన వరుసగా భూ కబ్జాలకు సంబంధించినటువంటి విషయాలని హరీష్ రావు పదే వెలుగులోకి తీసుకొస్తున్నారు. దీంతో అక్కడ జరుగుతున్నటువంటి వీళ్ళు వెళ్లాలనుకున్నటువంటి రైతుల సభకు సంబంధించి పోలీసులు ముందుగానే వాళ్ళని గ్రహించి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా మండిపడుతున్నారు. బయటికి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని చెప్పేసి కూడా వారంతా కూడా మండిపడుతున్నారు. మొత్తానికైతే హరీష్ రావు 11 గంటల సమయంలో జరిగేటువంటి సభకు వెళ్లాల్సిన సమయంలో వారిని నివాసం వద్ద రైతులను గానీ బాధితులను గానీ పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు ఇదే సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతిపక్ష నేతలను అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనకి గతంలో కూడా చూస్తాం. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతోంది. బయటకు వచ్చేదైనా మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చా, లేదంటే 11 గంటల మీటింగ్ అంటున్నారు కాబట్టి ఆ టైంకి ఏమన్నా మాట్లాడి మీటింగ్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అంటే ఇప్పటివరకు అయితే పోలీసులు వాళ్ళని బయటికి రానివ్వట్లేదు, గృహ నిర్బంధమే చేశారు. ఈ 11 గంటల సమయంలో రైతులను ఉద్దేశించి మాట్లాడాలనుకున్నటువంటి హరీష్ రావు అదే సమయం అక్కడ చేరుకుంటారని భావించారు. కానీ పోలీసులు ముందుగానే ఉదయం నుంచే, తెల్లవారుజాము నుంచే వారి నివాసానికి పెద్ద ఎత్తున చేరుకొని ఆయన అడ్డగించారు. అక్కడ ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఆపని ఇంట్లోనే గృహ నిర్బంధం చేశారు. ఈ ఇండస్ట్రియల్ పార్క్ కు సంబంధించి పేద రైతుల భూములను సేకరించి పెద్దలకు కట్టబెడుతున్నారు. కలాపూరు, రాపూరు రైతులందరూ కూడా, బాధితులంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుతూ వీరిని ఆహ్వానించారు. వీళ్ళు వచ్చి అక్కడ వారిని ఉద్దేశించి అడ్రస్ చేయాల్సిందిగా కోరడంతో కూడా వీళ్ళు వస్తామని చెప్పారు. ఈ రోజు 11 గంటలకు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. దాదాపు 1-2 గంటల ముందుగానే అక్కడికి బయలుదేరాలనుకున్నారు. కానీ అందరినీ కూడా ఇటు సబితా ఇంద్రారెడ్డిని, ఇటు శ్రీనగర్ కాలనీలో, ఇటు హరీష్ రావుని కొక్కపేట తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులంతా కూడా, రైతులంతా కూడా మండిపడుతున్నారు. ఆశ. రైట్ స్వామి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.